తండ్రి అనలేడు ఒక మాట. చిన్నతనంలో ఒళ్ళు వేడెక్కితే వాడు పిల్లాడు ఏదో పలవరిస్తుంటే, పాలు పడితే కక్కేస్తుంటే డాక్టర్ గారు కూడా ఏవో మందులు ఇచ్చి చూద్దామమ్మా మరి ఏం తాగట్లేదు అంటే తండ్రి కూడా ఏం పర్వాలేవే ఎక్కడికో తీసుకెడదాం అంటాడు. భార్య మాత్రం తల్లి ఒక మాట అంటుంది, నాన్న నీకు ఇలా ఉంటే ఎందుకురా నేను బతికి, నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతకరా నాన్న అంటుంది. తన ఆయుర్దాయం పోసేసుకుని బ్రతకమని కోరగలిగిన ఏకైక వ్యక్తి లోకంలో తల్లి ఒక్కతే. ఆమెయే సౌందర్యం. ఎవరు నీ అభ్యున్నతిని మనసారా ఆఖరి ఊపిరిలో కూడా కోరుతారో తాను వికారమును పొందినా, కడుపు పెద్దదైనా భరిస్తుంది. నిత్తురుపోయి మృత్యు సదృశమైన ప్రసవ వేదన పొందినా చూస్తుంది. తనకి పరిచయం లేనివాడు పుడితే పొంగిపోయి నెత్తురు పాలగా మార్చి పడుతుంది. తన ప్రాణ సమానమైన మంగళసూత్రం పట్టుకుని గుండెల మీద తన్ని పాలు తాగితే ఆ చిన్ని వేళ్లు విడిపించుకుని అరికాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది. అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో లేదు. ఒక్కరిని కన్న తల్లి ప్రేమ ఆ వ్యక్తి వరకే. లోకాలను కన్న నా తల్లి ప్రేమ ఎవరు కొలవగలరు? అందుకే అమ్మా నిన్ను అమ్మ అనను, నువ్వు ఈ లోక భద్రతకి కారణమైనదనివి, అందుకే నువ్వే సౌందర్యం. అందుకని సౌందర్య లహరి అమ్మ ప్రేమ ప్రవాహం ఈ పుస్తకం అన్నారు శంకర భగవత్పాదులు. అది సౌందర్య లహరి అన్న మాటకు అర్థం. నేను సంక్షిప్తంగా చెప్పాను సుమండి. అసలు నిజంగా సౌందర్య లహరి ఆ ఒక్క మాట గురించి చెప్పాలంటే కొన్ని వారాలు పడుతుంది. శంకరులు పేరు పెడితే అలా ఉంటుంది. సౌందర్యానంద లహరి అందరూ శంకరాచార్యులు వారు. అమ్మయే ఆనందం అంతే. పసిపిల్లాడికి ఏం తెలుసు, అమ్మెత్తుకుంటే చాలు ఏడు పాపేస్తాడు. శివానంద లహరి అక్కడ ఆనందం. తెలుసుకుని నువ్వు ధ్యానంలో అనుభవించి పొందాలి, అది ఆనందలహరి. సౌందర్యలహరి సౌందర్యానందలహరి కాదు, సౌందర్యలహరి అమ్మయే ఆనందం అంతే. అక్కడ ఆనందం క్వశ్చన్ లేదు. ఇంకా ఇలా ఒళ్ళో అమ్మ పడుకోబెట్టుకుందో తృప్తి, అమ్మ అన్నం పెట్టిందో అమృతం, అమ్మ చెయ్యి పెట్టి తల మీద ఆశీర్వచనం చేసిందో బ్రహ్మగారి ఆశీర్వచనం. అందుకని సౌందర్యమే అమ్మ, ఇంకా ఆనందం ఏమిటి? ఇంకా అందుకని సౌందర్య లహరి అన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి కొణత్కాంచీదామాకరి కలభ కుంభస్తనత పరిక్షీణ మధ్యే, సన్నని నడుమున్న దానివి. అంత సన్నటి నడుము ఎందుకుంది? ఇంతమంది బిడ్డల్ని కనాలి కాబట్టి. ఆ బ్రహ్మకీట జనని ఆమె ఏమన్నా ఒక్క మనకే తల్లా? ఈ సమస్త భూతములకు ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణులకు ఆవిడే తల్లి. అందుకే శంకరాచార్యులు వారు మాట అంటారు, అబ్బా ఏమనుభవించారో మహానుభావుడు. రైలు ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు వెంకటాచలం వెళ్ళి పుట్టు జుత్తులు ఇచ్చి చంటి పిల్లాన్ని ఎక్కించుకుని వస్తూ ఉంటారు. ఎవరు నేర్పారా తల్లికి? దానికి ఏమైనా శిక్షణా కేంద్రాలు ఉంటాయా? ఏదో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి లోయర్ బెర్త్ తెచ్చుకుంటారు. ఆ పసిపిల్లాన్ని అటు పడుకోబెట్టుకుని తల్లి ఇటు పడుకుంటుంది. అటుపక్క నుంచి ఇంకో రైలు ఎడుతుంది, పెద్ద చప్పుడు వస్తుంది. ఈ పిల్లాడు ఉలిక్కి పడతాడు. అమ్మ వెంటనే నిద్ర లేచి ఆ పిల్లాడి వీపు మీద చెయ్యేసి గుండెల దగ్గరికి లాక్కుంటుంది. వాడంతే పడుకుంటాడు. భద్రత, భయరహిత స్థితి, అమ్మ స్పర్శ చాలు. కాబట్టి ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి అమ్మ ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది తన పిల్లలందరినీ. అందుకే శంకరులు అన్నారు, దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అన్నారు శ్లోకంలో సౌందర్యలహరిలో. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఇంకా దూరం చూస్తుందట కళ్ళిలా తిప్పుతూ. అంత పెద్ద కళ్ళు ఆవిడ ఇక్కడ వరకు ఉంటాయి. అందుకే ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు. ఇక్కడ వరకు కళ్ళు ఉంటే అసహ్యంగా ఉండదా అండి అని మీకు అనుమానం రావచ్చు. మీరు ఎప్పుడైనా భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి అని ఉంది, ఆ తల్లి దర్శనం చేసి చూడండి. ఆవిడ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ వరకు ఉన్న కళ్ళతో అమ్మ అందం ఏమిటో చూడాలంటే, ఆ తల్లి సౌందర్యం చూడాలంటే మావుళ్ళమ్మ తల్లిని చూస్తే ఆకర్ణాంత విశాల నేత్రముల యొక్క సౌందర్యం అర్థమవుతుంది. కాబట్టి ఆమె ఎప్పుడు బిడ్డల్ని చూసుకుంటూ ఉంటుంది. ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన. ఆ తల్లి యొక్క ముఖమండలం పరిణత శరచంద్రవదన. నేను ఈ శ్లోకంలోకి ఎందుకు వచ్చానంటే లలితా సహస్రంలోంచి అక్కడ 4 బాహువులే చెప్తారు వ్యాసుడు, ఒక మూర్తినంతటినీ చెప్తున్నారు శంకరులు. రెండింటిని అన్వయం చేస్తున్నాను అందుకని. బట్టి పరిణత శరచంద్రవదన, పరిణత చంద్రుడు అని ఒక చంద్రుడు. ఆయన ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి తిథులలో కనపడతాడు. ప్రత్యేకించి పౌర్ణమి నాడు కనపడతాడు. ఒక్క ఆశ్వీజ మాసంలో కనపడేటటువంటి పౌర్ణమి నాటి చంద్రుడికే పరిణత చంద్రుడిని పేరు.
వెన్నెలలు అసలు ఆరబోసేస్తాడు ఆయన. అంత గొప్పగా ఉంటుంది. దాన్నే రాకాబింబము అని పిలుస్తారు. ఆ పౌర్ణమిని, ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని పరదేవతోపాసకులు అందరూ స్తోత్రం చేశారు. ముత్తుస్వామి దీక్షితర్ వారని, ఆయనకి కామాక్షి పరదేవత పిలిస్తే పలికేది. మహానుభావుడు, కారణజన్ముడైన గురువుగారు అనుగ్రహం పొందినవాడు. ఆయన రాకా శశివదని అని ఓ కీర్తన చేశారు. అలాగే మూకశంకరులు రాకాచంద్ర సమాన కాంతి వదనాకాధిరాజస్తుత అంటూ ఓ శ్లోకం చేశారు. రాకాచంద్ర సమాన కాంతి వదన అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రుడే కాదు, పరిణత చంద్రుడు అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి. ఆ ఒక్క చంద్రుడికే పరిణత చంద్రుడని పేరు. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం ఎంత అమృతాన్ని ఒలికిస్తూ, ఎంత చల్లగా, ఎంత ఆనందాన్ని ఇస్తుందో అమ్మవారి ముఖమండలం అలా ఉంటుంది. ఎందుచేత అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ముందు భయం తీరిపోయేది ఎక్కడ అంటే, శంకరులు ఒక చోట అంటారు సౌందర్యలహరిలో, వరత్రాసత్రాణ అంటారు. అధికారికి వైద్యుడికి ఎంతసేపు చెప్తావా అన్నాడు అనుకోండి, వైద్యుడికి చెప్పేది మర్చిపోతాడు. రోగికి అన్నీ చెప్పడం వచ్చేసినటువంటి గొప్ప వాగ్విశారదుడు కాడు ఆయన. వచ్చి ఏవేవో చెప్తాడు, వినాలి. వైద్యుడు విని జాగ్రత్తగా నవ్వుతూ అర్థం చేసుకున్నప్పుడు వైద్యం చేయాలి. అంతేగాని అస్తమానం ఇలా టైం చూసుకుని 2 నిమిషాలే అంటే ఇంకేం వైద్యం చేస్తావు నువ్వు? అందుకని ఆ తల్లి అలా కాదు. ఆమె ముఖమండలం ఎలా ఉంటుంది అంటే అమృతం కురిసిపోతున్నట్టుంటుంది. కారణం ఏమంటే చంద్రుడికి ఒక లక్షణం ఉంది. చంద్రుడి నుండి సుధావృష్టి పడుతుంది. అమృతం ఎక్కడి నుంచి పడుతుంది అంటే చంద్రబింబంలోంచే పడుతూ ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఒక లక్షణం ఉంది, శివలింగం వేడెక్కకూడదు. శివలింగం వేడెక్కిపోయిందనుకోండి, ప్రత్యేకించి దేవాలయాల్లో శివలింగాలని చెప్పేది, దేవాలయంలో ఉండే శివలింగం కానీ వేడెక్కితే ఊరికి అరిష్టం. శివలింగం చల్లగా ఉండాలి. ఎప్పుడు శివలింగం చల్లగా ఉండాలి కాబట్టే ధారాపాత్ర కడతారు పైన, అందులోంచి ఎప్పుడు నీళ్లు పడుతూ ఉంటాయి. శివలింగం చల్లగా ఉంటే మన మనసులన్నీ చల్లగా ఉంటాయి. అందుకే మీకు లోకంలో చూడండి, పుట్టకూడని నక్షత్రంలో కొడుకు పుట్టాడు, రుద్రాభిషేకం చేసుకోండి. భయం వేస్తోంది, రుద్రాభిషేకం చేసుకోండి. అపమృత్యు దోషం ఉంది, రుద్రాభిషేకం చేసుకోండి. ఏమిటోనండి కలిసి రావట్లేదు, రుద్రాభిషేకం చేసుకోండి. అన్నిటికీ అదే మందు, రుద్రాభిషేకం చేసుకోండి. రెండవది ఏమిటో తెలుసా? సుందరకాండ చదువుకోండి. మూడవది సౌందర్యలహరి. నాలుగవది లేదు ఇంకా లోకం. ఈ మూడే. కాబట్టి ఆ శివుడికి అభిషేకం చేసేటప్పుడు ధారాపాత్ర కట్టి నీరెప్పుడు పడేటట్టు చేస్తారు. ఎందుకు అలా చెయ్యాలి అంటే యజుర్వేదం ధ్యాన శ్లోకంలో చెప్పింది, ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభా సమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుష సంభవామూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. ధ్యాయేత్, ధ్యానం చేస్తే చాలు. ఆ అభిషేకం జరిగేటప్పుడు నువ్వు వెళ్ళి చెయ్యక్కర్లేదు, అది చూస్తూ ధ్యానం చేయాలి. ఈప్సిత సిద్ధయే, నీ కోరిక తీరుతుందన్నారు. అందుకే శ్రీరుద్రానికి ఓ ప్రశస్తి ఉంది, అభిషేకం చెయ్యక్కర్లేదు. ఎవరైనా ఎక్కడైనా ఆపదలో ఉంటే చదవడం సరిగ్గా వచ్చిన వాడు ఇక్కడ రుద్రపారాయణం చేసి వాళ్ళ చేతిలో పోస్తున్నాడని తీర్థం వదిలిపెడితే అవతల వాళ్ళకి రోగం కుదురుతుంది. అంత గొప్పది శ్రీరుద్రం. అటువంటి రుద్రం యజుర్వేదం మధ్యలో ఉంది. అటువంటి రుద్రానికి ప్రార్థనా శ్లోకంలో, ధ్యాన శ్లోకంలో ఓ మాట చెప్తారు, ఈ బ్రహ్మాండమంతా శివలింగాకృతిని పొంది ఉంటుంది. అందుకే అండాకృతి, అండాకృతిలో లింగాకృతిలో ఉంటుంది. అందుకే కాళహస్తీశ్వర మాహాత్మ్యము, కాళహస్తీశ్వర శతకం కాదు, మాహాత్మ్యం చేస్తూ ధూర్జటి సువర్ణముఖరి, సువర్ణముఖి కాదు దాని పేరు, సువర్ణముఖరి నదీ స్నానం చేసి బయటికి వస్తే ఆయనకి బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బప్పి ప్రాచీ
దిశన్ అన్నాడైన. ఈ బ్రహ్మాండమంతా శివలింగమైతే శివలింగం పానవట్టం ఎప్పుడు ఉత్తర దిక్కుకు ఉండాలి. అభిషేక తీర్థమంతా ఉత్తరంగా వెళ్ళి పడిపోతుంది. ఈ సముద్రం ఏమిటో తెలుసా? దేవతలు చేసిన అభిషేక తీర్థాలన్నీ వెళ్ళి పడిపోయి అదే సముద్రం అన్నాడైన. ఆ నక్షత్రాలే వాళ్ళు చేసిన పూల పూజ ఈ బ్రహ్మాండం అన్న శివలింగానికి. అదిగో ఆ మంచు తెరలే శివలింగానికి పట్టిన ధూపం. నాకు ఈ బ్రహ్మాండం అంతా శివలింగంగా కనపడుతోందన్నాడు. కాబట్టి అమృత ధార పడుతూ ఉంటుంది చంద్రుడిలోంచి. ఈ బ్రహ్మాండము శివలింగమైతే ధారాపాత్ర చంద్రుడు. అందులో ఉంచి పడేటటువంటి అమృతపు చుక్కలతో ఆయన తడుస్తాడు. అందుకే ఒక విశేషమైన శివస్వరూపం ఉంటుంది. అందులో 4 చేతులతో ఉండి ఇలా 2 చేతులలో 2 పాత్రలు పోసుకుంటున్న 2 పాత్రలతో ఉంటాడు. ఈ శ్లోకానికి వ్యాఖ్యాన రూపం అది. ఆ చంద్రుడి నుంచి కరిగి పడుతున్న అమృతాన్ని పాత్రలతో పట్టుకుంటాడు. పట్టుకుని ఇలా 2 చేతులతో పోసుకుంటూ ఉంటాడు, మళ్ళీ 2 చేతులతో పట్టుకుంటూ ఉంటాడు. అమృతం పోసుకుని తడుస్తూ ఉంటాడు. శివలింగం ఎంత చల్లబడితే మన కోరిక అంత తీరుతుంది. శివలింగానికి అభిషేకం చెయ్యకుండా పొడారిపోయేటట్టు విడిచిపెడితే అరిష్టం వస్తుంది. కాబట్టి ఆయన నుండి అమృతం పడుతూ ఉంటుంది చంద్రుడిలో నుండి. అటువంటి చంద్రబింబాన్ని చూసినప్పుడు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆహ్లాదాన్ని పొందుతారు. అసలు చంద్రుణ్ణి చూసి సంతోషించని వాళ్ళు లోకంలో ఉండరు. అంత గొప్పగా ఉంటుంది ఆ చంద్రబింబం. అమ్మవారి ముఖమండలం కూడా చంద్రబింబంలాగా ఉంటుంది. అంటే అమృతం కురుస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి ముఖమండలాన్ని చూస్తే ఆమె ముఖంలో నుండి స్రవించేటటువంటి అమృత ధార తాగుతాడు శంకరాచార్యులు వారు. దానికి తోడు ఆవిడ ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ కూర్చుంటుంది. చిరునవ్వు అంటే ఏదో పెద్ద నవ్వు కాదు, నోరంతా తెరిచి పెదవులు విచ్చుకోనట్టుగా విచ్చుకుని లోపల దంతపంక్తి యొక్క కాంతి కనపడేటట్టుగా ముఖమునందు స్వచ్ఛమైన భావన ప్రకటింపబడేటట్టుగా నవ్విన నవ్వుకి శుచిస్మిత, అది చిరునవ్వు. వాల్మీకి మహర్షి సుందరకాండ చేస్తూ తృణమంతరథ కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు సీతమ్మ తల్లిని. శుద్ధమైన నవ్వు, పవిత్రమైన నవ్వు. ఆ తల్లి ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటుంది. శంకరాచార్యులు వారు అమ్మవారి చిరునవ్వు మీద ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. ఆవిడ ఎంత చిరునవ్వు నవ్వుతూ ఉంటుందంటే, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచి గదియా అన్నారు. కాంచి శంకరులు ఎక్కడ ప్రయోగించినది వేస్తుంటారు. కాంజీ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కేరళలో కూడా సంస్కృతానికి ప్రత్యామ్నాయంగా కాంజీ, గంజికి కాంజీ అంటారు. కేరళలో కాలడీలో పుట్టారు కదా, అభిమానాన్ని చూపించారు. కాంజీ గదియా, కాంచి కాంజీ అంటే గంజి. ఆ శ్లేష వచ్చేటట్టుగా పడింది. శంకరుల యొక్క వాంగ్మయం అంటే అలా ఉంటుంది మహానుభావుడు. ఆయన అన్నారు స్మిత జ్యోత్స్నాజాలం. జ్యోత్స్న ఎంత గొప్ప మాటో అసలు. స్మిత అంటే చిన్న నవ్వు. మందస్మిత శతకము మూకశంకరులు చేశారు. అమ్మవారుట చిన్న చిరునవ్వు నవ్వుతుందిట. నవ్వితే అమ్మవారి యొక్క ఎర్రని ముఖం, ఆ పెదవులు, ఆ దంతపంక్తి, వీటి కాంతులు కలిసి పైకొస్తాయిట. వచ్చినప్పుడు అమృతరసం ప్రవహిస్తున్నట్టుగా ఉంటుందిట. లోకంలో చకోర పక్షి అని ఒక పక్షి, అంటే మనకెప్పుడైనా కనపడుతుందా అంటే మరి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. చకోరము అని ఒక పక్షి. పౌరాణిక పక్షులు, పౌరాణిక మృగములు అని కొన్ని ఉంటాయి. అవన్నీ ఎక్కడైనా కనపడ్డాయా అంటే చెప్పడం కష్టం. యాళి అని ఒక పౌరాణిక మృగం, అది వీణకి కిందకు ఉంటుంది. వీణ వాయించేటప్పుడు వీణ చివర ఇలా నోరు తెరుచుకుని పళ్ళు పైకొచ్చినట్టుగా ఒక మృగం తలకాయ ఉంటుంది. దాన్ని యాళి అంటారు. వరదరాజస్వామి దేవాలయం కాంచీపురంలో ఒక సింహం కూర్చుని ఉంటే పక్కన 2 యాళి మృగాలు కూర్చున్న శిల్పాలు చెక్కబడి ఉంటాయి గోడల మీద. అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం. అలా ఆ యాళి మృగం వీణకు ఉంటుంది. ఒక్క ముత్తుస్వామి దీక్షితుల వారి వీణకి మాత్రం ఆ యాళి పైకి ఉంటుంది, ఇలా పైకి తలెత్తి ఉంటుంది. ఒక్క దీక్షితుల వారి వీణకి. ఇంకా మిగిలిన వాళ్ళ వీణలన్నింటికి యాళి కిందకు ఉంటుంది. కాబట్టి ఆ చకోరము అని ఒక పక్షి. ఆ పక్షికి ఒక వింతైన అలవాటు, అది ఎప్పుడు ఏమీ తినదు. అది ఏం తింటుంది అంటే ప్రతి పౌర్ణమి నాడు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి సుధాసారము, సుధాస్రావము, ఆ అమృతస్రావాన్ని ఆ అమృత కిరణుడు హిమకరహ అంటుంటారు శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారు చంద్రుణ్ణి ఎప్పుడు పిలిచినా హిమకరహ
హితకర, మేలు చేస్తాడు, అమృత కిరణుడు, చల్లటి కిరణములతో చూస్తుంటాడు. అందుకని ఆయన్ని చూస్తే చాలు చల్లటి వాడు, పొంగిపోతారు ఆయన. ఎక్కువగా హిమకరహ హిమకరహ అంటుంటారు శంకరులు. నాకు మనవడు పుట్టినప్పుడు నేను హిమకర శర్మ అని పేరు పెట్టుకోవాలని నా కోరిక. కాబట్టి హిమకరహ హితకరహ, కాబట్టి ఆయన చల్లటి కిరణములను వర్షిస్తూ ఉంటాడు, అమృతాన్ని వర్షిస్తాడు. ఈ చకోర పక్షులు పౌర్ణమి నాటి చంద్రబింబంలోంచి పైకి వచ్చేటటువంటి కిరణములలోని అమృతాన్ని తాగుతాయి. ఎప్పుడు వాటికి అది అలవాటు. ఎందుకు అలా అవి తాగుతాయి అమృతం? ఆ పౌర్ణమి నాటి చంద్రకిరణములలో ఉన్న అమృతాన్ని ఎందుకు తాగాలి అంటే శంకరాచార్యులు వారు ఒక విషయం చెప్పారు. ఏది చెప్పినా ఆయనే చెప్పాలి. అసలు నిజానికి అలా అమృతం తాగడమే చాలా గొప్ప విషయం. లోకంలో ఎవరు అలా తాగలేరు. శంకరులు అన్నారు, అది అలా ఎందుకు తాగుతుంటుందో తెలుసా చంద్రకిరణములలో అమృతాన్ని? దానికి ఎవరో చెప్పారట ఒకసారి. ఈ చంద్రబింబం కాదే, ఈ చంద్రబింబం ఎలా ఉంటుందో అలాంటి ముఖమండలంతో పరదేవత ఉంటుంది. ఆవిడ ముఖంలోని చిరునవ్వునందు కూడా అమృతస్రావమవుతున్నట్టే ఉంటుందన్నైట. అంటే ఈ చకోర పక్షులన్నీ అమ్మవారిని చూడ్డానికి వెళ్ళాయి. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చించు జడిమా. ఈ చకోర పక్షులన్నీ వెళ్ళి అమ్మవారి దగ్గర నించుంది. అమ్మవారు వాటి వంక చూసే చిరునవ్వు నవ్వింది. అమ్మవారి ముఖమండలంలోని చిరునవ్వు నుండి వచ్చేటటువంటి ఆ అమృతధారల్ని తాగేయాలి. ఆ అమృతం మామూలు అమృతమా? అమ్మవారి ముఖంలోంచి వచ్చేది. ఆ అమృతం తాగేటప్పటికి వాటి నోళ్ళన్నీ బిర్రెక్కిపోయాయి. మనం చూడండి, అదే పనిగా తీపి తినేసామనుకోండి, ఇంకేం రుచి తెలియదు. అప్పుడు ఏం చేయాలి? నోటి నిండా పటికి బెల్లం తినేసి భార్య కాఫీ పట్టుకొచ్చింది అనుకోండి, ఏమిటో పంచదార వేయలేదంటాడు. మీరు పటికి బెల్లం తినేసి పంచదార వేయలేదంటే ఎలా? వేశానంటుంది. అప్పుడు ఉప్పు కణిక నవలాలి. ఉప్పు కణిక నవిలితే అప్పుడు కాఫీలో పంచదార తెలుస్తుంది. అలా అవి వెళ్ళి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి అమృతాన్ని తాగేసాయి. తాగేసేటప్పటికి ఆ తీపికి వాటి నోరంతా కూడా బిరుసిక్కిపోయింది. అంత తీపి, అమృతాన్ని మించిపోయినటువంటి స్రావం అది. అవనుకున్నాయిట కాంచి గదియా, కాస్త ఎక్కడైనా పుల్ల గంజి దొరికితే బాగుండు, తాగుదాం, మళ్ళీ నోరు బాగవుతుంది అనుకున్నాయిట. అప్పటి నుంచి అమ్మ చంద్రకిరణములను అవి తాగుతున్నాయి పుల్లగంజిగా. ఎందుకు చంద్రకిరణములు పుల్లగంజి అయిపోయాయి? నీ ముఖమండలము నుండి వచ్చే అమృతంతో పోలిస్తే చంద్రకిరణములు పుల్లగంజి. కాబట్టి నిశి నిశి భృశం కాంచి కధియా. అప్పటి నుంచి ఇప్పటికీ ప్రతి రాత్రి ఆమ్రేడితం చేస్తారు శంకరాచార్యులు వారు. శివ శివ పశ్యంతి సమం అంటారు మూకశంకరులు. ఆమ్రేడితం చేయడం భావానికి అనుగుణంగా చెయ్యాలి. అది గొప్ప కవి యొక్క లక్షణం. నిశి నిశి భృశం కాంచి కధియా. రాత్రి ప్రతి రాత్రి అవి అలా తాగుతూనే ఉన్నాయమ్మా చంద్రకిరణాల్లో అమృతం. వదిలిందా వాటికి? ఇప్పటికొదల్లా, ఎప్పుడో తాగేయవి నీ ముఖంలో ఉన్న అమృతాన్ని. అంత గొప్ప చిరునవ్వమ్మా నీది అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మవారి ముఖమండలంలోని చిరునవ్వు చెప్పడం వెనక కారణం ఏంటి? ఒక చకోర పక్షి చాలా చిన్నదిగా ఉంటుంది. చిన్నదైన చకోర పక్షి అమ్మవారి ముఖంలో నుండి స్రవించే అమృత కిరణములను తాగింది. నేను చిన్నవాణ్ణి నాకేమొచ్చు అనకు. ఒక చకోర పక్షి తాగింది. ధ్యానం చేసి నువ్వు కూడా అమ్మవారి ముఖమండలం నుండి స్రవించేటటువంటి ఆ అమృత కిరణములను తాగు. నువ్వు దాని వలన అమృతత్వాన్ని పొందుతావు. అటువంటి స్థితిని పొందాలంటే అమ్మవారి యొక్క గుండ్రని పౌర్ణమి చంద్రబింబం లాంటి ముఖమండలాన్ని ధ్యానం చేయాలి. కాంచీపురంలో ఇప్పటికీ గోడ మీద అభిరామ భట్టు యొక్క అంతాది రాసి ఉంటుంది. అభిరామ భట్టు అని మహానుభావుడు తిరుక్కడవూర్, అత్యద్భుతమైనటువంటి క్షేత్రం, మార్కండేయుణ్ణి రక్షించిన క్షేత్రం. అంటే బాగా తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటేనే చూపిస్తారు, లేకపోతే కష్టం. అక్కడ పరమశివుని దగ్గర ఉండే వెండి ఫలకాన్ని పైకెత్తి చూపిస్తారు. ఈ మధ్య నేను తిరుక్కడవూరు దర్శనానికి వెళ్ళా. పాపం అర్చకులు నా మీద అభిమానంతో దేవాలయం అన్ని మూలలా అన్ని చూపించారు. అక్కడ మార్కండేయ మహర్షి నదీ జలాల్ని తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేశాడు. అందులో జాజి తీగ ఉండిపోయింది. అది కూడా శివలింగం మీద పడి బయటకు వచ్చింది. అది మట్టిలో ఇరుక్కుంది. అది జాజి తీగ పాకింది. స్థల వృక్షం. అది 365 రోజులు జాజి పూలు పూస్తుంది. అది షష్ఠి పూర్తికి ప్రత్యేకం తిరుక్కడవూరు. ఆ జాజి తీగ ఇప్పుడు ఎంత విచిత్రమైన స్థితిని పొందిందంటే
ఈ షష్ఠి పూర్తి మహోత్సవానికి చేసేటటువంటి అగ్ని కుండాలతో నిండిపోయి ఉంటుంది ఆ దేవాలయం అంతా. దాని మొదలెక్కడుందో ఎవరికీ తెలియదు. పైనంతా అగ్నిహోత్రం పెడతారు. అది ఎక్కడో రాతి స్తంభాలలోంచి లేచి దేవాలయం మీద పాకుతుంది. ప్రతిరోజు పువ్వు పూస్తుంది. ఆ పూలు ఈశ్వరుడికి పూజ చేస్తారు. ఆ తిరుక్కడవూరు క్షేత్రంలో అమ్మవారి పేరు అభిరామి. అక్కడున్న అమ్మవారు 4 భుజాలతోటే ఉంటుంది. కానీ లలితాపరా భట్టారికా స్వరూపంలో పట్టుకోదు. ఆమె అభయముద్ర వరముద్ర పట్టుకుని ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో కమండలం పట్టుకుంటుంది. అభిరామి. అమ్మవారి పేరు అభిరామి. అయ్యవారి పేరు అమృతఘటేశ్వరుడు. ఆ అభిరామి అమ్మవారిని ఆరాధన చేసేవాడు ఒక ఆయన, అభిరామ భట్టు అనేవారు ఆయన్ని. ఆ అభిరామ భట్టు ఆ దేవాలయంలో కూర్చుని ఎప్పుడూ అమ్మవారిని ధ్యానం చేసేవాడు. ఒక రోజున పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉన్న అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఆ అమృత కిరణములు పడి మత్తెక్కిపోయి సంతోషంలో ఉన్నాడు. శరభోజీ మహారాజు ఆలయంలోకి వచ్చాడు. ఆలయంలోకి వచ్చి అందరూ లేచి నిలబడ్డారు. ఇతను ఒక్కడే నిలబడలేదు. రాజుకు ఆగ్రహం వచ్చింది. ఆగి అన్నాడు, ఇతనెవరు ఎందుకు లేవలేదన్నాడు. చంపేస్తాడేమోనని అర్చకులు అన్నారు, మహారాజా ఉన్మాది, మాదక ద్రవ్యం సేవించాడు, అలా పడున్నాడు, వదిలేయండి అన్నారు. రాజు లోపలికి వెళ్ళి అమృతఘటేశ్వరుడికి అభిషేకం చేసి అభిరామి అమ్మవారికి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నాడు. అభిరామి అమ్మవారు దేవాలయంలో శివుడికి అభిముఖంగా ఉంటుంది తిరుక్కడవూరులో. మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు కనపడుతుంది గుడిలోంచి. అందుకని మళ్ళీ చూశాడు. అతను అలాగే ఉన్నాడు. అతని ముఖంలో దివ్యమైన తేజస్సు కనపడింది. రాజుకు అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి తట్టాడు. తట్టి లేపాడు. ఆయన బహిర్ముఖుడయ్యాడు ఒక్కసారి. ఇతను నిజంగా ఉన్మాదో కాదో చూద్దామని ఇవాళ ఏ తిథి అని అడిగాడు. నిండు పున్నమి అన్నాడు ఆయన. ఎందుకని? అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానంలో చూస్తున్నాడు. పౌర్ణమి నాటి చంద్రబింబల్లా ఉంది ఆవిడ ముఖం. ఆ రోజు అమావాస్య. మహారాజు అన్నాడు, ఇవాళ రాత్రి నేను వస్తే చూపిస్తావా పౌర్ణమి చంద్రుడిని అన్నాడు. తప్పకుండా చూపిస్తానన్నాడు. రాత్రి వస్తాను, చంద్రబింబాన్ని చూపకపోతే నీకు మరణశిక్ష అని రాజు వెళ్ళిపోయాడు. అందరూ వచ్చి ఎంత మాట అన్నావురా, ఎందుకు వచ్చిన గొడవరా నీకు, పౌర్ణమి అన్నావు, ఇవాళ అమావాస్య, ఎలా చూపిస్తావు చంద్రబింబాన్ని అన్నారు. నేను చూపించడం ఏమిటి, ఏ పరదేవత నా నోటి వెంట పలికించిందో ఆ పరదేవత చూపిస్తుందన్నాడు. సాయంకాలం సంధ్యావందనం చేసుకున్నాడు. కూర్చుని మంటపంలో అభిరామి అంతాది అంటారు. ఆ శ్లోకానికి చివరి మాట దేనితో పూర్తి చేశారో ఆ మాట మొదలుపెట్టి తర్వాతి శ్లోకం ప్రారంభం అవుతుంది. ఇప్పటికీ మీరు కామకోటి వెడితే, కామాక్షి దేవాలయానికి వెడితే అమ్మవారి యొక్క ఉత్సవ కామాక్షి ఉంటుంది. ఆ ఉత్సవ కామాక్షి దేవాలయం వెనక గోడ మీదంతా అభిరామ అంతాది రాసి ఉంటుంది. ఆయన చదువుతున్నాడు. 67వ శ్లోకం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి శరభోజీ మహారాజు వచ్చాడు. అప్పుడే చీకటి పడింది, అమావాస్య, కటిక చీకటి. వచ్చి అభిరామ భట్టు పక్కన నిల్చున్నాడు. ఏది పౌర్ణమి నాటి చంద్రబింబం అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాతి శ్లోకం చెప్పాడు అమ్మవారి మీద. వెంటనే దేవాలయంలో ఉన్న అభిరామి అమ్మవారు తన చెవికున్న తాటంకాన్ని, కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. గుండ్రంగా పూర్ణచంద్రబింబంగా ప్రకాశించింది. రాజు క్షమార్పణ చెప్పి అభిరామ భట్టు పాదాల మీద పడ్డాడు. అంత గొప్ప క్షేత్రం తిరుక్కడవూరు. కాబట్టి ఆ తల్లి ధ్యానం అంత గొప్పది. పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉండే పరదేవత యొక్క ముఖమండలాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వారు అమృతత్వాన్ని పొందుతారు. వారికి సాధ్యం కాని విషయం ఇది ఉండదు. ఆ తల్లి అనుగ్రహంతో సమస్తము సాధ్యమవుతుంది. వారి వాక్కే ఆశీర్వచనం. వారి వాక్కుని నిజం చేసేటటువంటి కర్తవ్యం పరదేవత తన భుజాలకు ఎత్తుకుంటుంది. అంత పవిత్రమైన చిరునవ్వు. మనం బాగా అర్థం చేసుకోలేమేమోనని ఆమె ముఖమండలాన్ని మనం బాగా గుర్తు పెట్టుకోవాలని శంకర భగవత్పాదులు ఆమె చిరునవ్వు మీద ఒక శ్లోకం చేస్తే, అమ్మవారి ముఖమండలం మీద అద్భుతమైన శ్లోకం ఒకటి చేశారు. శంకరులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు, ఎవరూ చేయలేరు ఆ శ్లోకాన్ని. లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మితః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః అన్నారు. శంకరులు కూడా అదే మాట వేశారు. రాకాహిమకరః, హిమకరః మర్చిపోరైన మాట. రాకా శశివదనే ముత్తుస్వామి దీక్షితారు. రాకాచంద్ర సమాన కాంతి వదనా నాకాధిరాజస్తుతామోక శంకరులు. కాబట్టి పూర్ణచంద్రబింబంలా ఉండే అమ్మవారి ముఖాన్ని ఒక పెద్ద
పొడుపు కథ లాంటి ఒక సమస్య మన చేతిలో పెట్టి దానికోసం కుస్తీ పట్టి అమ్మవారి ముఖమండలం పౌర్ణమి చంద్రబింబంలా ఎలా ఉంటుందో దర్శనం చెయ్యగలిగినటువంటి అదృష్టాన్ని శంకరులు మనకి కటాక్షించారు. అందులో ఆయన అన్నారు, లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం. అమ్మవారి లలాటమున్నదే నుదురు, ఈ నుదురు ద్యుతి విమలమాభాతి తవ యత్. ద్యుతి అంటే కాంతి, విమల అమలినము. అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో మల్లికార్జునుడికి సుప్రభాతం చేస్తే అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురీశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటారు. ద్యుతి విమలమాభాతి తవ యత్. శంకరులు అదే మాట వేస్తారు. ద్యుతి ఆ లలాటము, నుదుటి యొక్క కాంతి అమలినం. అందులో చంద్రబింబమునందు మత్స ఉంటుంది. భాగవతం రచన చేస్తూ వ్యాసుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. పోతన గారు ఆంధ్రీకరిస్తూ అంటారు, పరీక్షణ్ మహారాజు గారు అరణ్యంలో అన్నీ వేటాడాడు, ఒక్క మృగాన్ని వదిలేశాడు. దేన్ని అంటే చంద్రమండలంలో ఉన్న మృగాన్ని అన్నారు. అలా చంద్రబింబానికైనా మత్స ఉంది, అమ్మవారి ముఖానికి మత్స లేదు. అంత అందమైన ముఖం, నా తల్లి ముఖం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి ద్యుతి విమలమాభాతి తవ యత్. ఆ నుదురు ఎలా ఉంటుందంటేట, ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం అన్నారు. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే మీరు ధ్యానం చేసేసినట్టు. అది శంకరాచార్యుల వారి యొక్క అద్భుత ప్రయోగాలు. సౌందర్యలహరిలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సవ్యేతర కరం గృహీత్వం రతిపతే అని శ్లోకం చేస్తారు. అది అంతే, అలాగే ఉంటుంది. పెద్ద పొడుపు కదా, అంత జటిలంగా ఉంటుంది. పట్టుకున్నారా మీకు అమృతం అందిపోయినట్టు. అలా అమ్మవారి యొక్క నుదుటి భాగము చంద్రుని యొక్క పూర్ణచంద్రబింబము యొక్క క్రింది భాగమైతే అది అమ్మవారి కిరీటం పైన ఉంది అన్నారు. అంత బాగా పట్టుకోలేదు మేము. నువ్వేమిటో అయోమయంగా అన్నావు, ఆ మాట మాకు అర్థం కాలేదంటారు, నాకు తెలుసు. నేను కొంచెం ప్రయత్నం చేస్తాను వివరించడానికి. పరమశివుడి కిరీటం మీద కానీ పరదేవత కిరీటం మీద కానీ ఉండేటటువంటి చంద్రరేఖ తదియనాటి చంద్రరేఖ, శుక్లపక్ష తదియ. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ మీరు ప్రయత్నపూర్వకంగా చూస్తేనే కనపడుతుంది. అందుకే ఆ చంద్రరేఖని చూడాలి అంటే మీకు ఇలా ఏదో వెళ్ళిపోతుంటే ఆకాశంలో కనపడదు, మీరు చాలా ప్రయత్నం చేయాలి. అందుకే వాల్మీకి మహర్షి సుందరకాండ చేస్తూ అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు సీతమ్మ తల్లిని వర్ణిస్తూ. అవ్యక్త రేఖాం, ఏదో చూస్తే కనపడదు, ప్రయత్నపూర్వకంగా వెతకాలి మీరు. ఇప్పుడంటే నా తల్లిదిగో అక్కడి నుంచే చూస్తోంది కానీ రాకా చంద్ర సమాన కాంతి వదన, ఓ వీడు చెప్తున్నాడని సంతోషపడుతోంది మా అమ్మ. కాబట్టి ఆ తదియనాటి చంద్రరేఖ సన్నగా ఉంటుంది, ఖచ్చితంగా సగానికి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆకాశంలో చూసే ప్రయత్నం చెయ్యండి. అమావాస్య తర్వాత వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ మీకు, అంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ కాకుండా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ అలా ఉండదు. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖకి 2 బిందువులు ఉంటాయి అటు ఇటు. మీరు దాన్ని పూర్తి చేస్తే ఇలాగా పూర్ణచంద్రుడు అవుతాడు. సన్న తీగలా ఉంటుంది. అందుకే ఇలా పెట్టుకోదు అమ్మవారు అయ్యవారు, కిరీటానికి ఇటు పక్కన ఉంటుంది ఇలా. ఆ చంద్రరేఖ ఇలా ఉంటుంది, సిమీ సర్క్యులర్ అంటారేమో ఇంగ్లీష్లో, నాకంత బాగా రాదు ఇంగ్లీష్. దాన్ని ఇలా పూర్తి చేస్తే పూర్ణచంద్రబింబం అవుతుంది. ఆ పూర్ణచంద్రబింబానికి మధ్యలో ఉన్న గీత ఒక్కటే. అది ఎలా పుచ్చకాయ ముక్కలో ఉన్న గుజ్జు తీసేసినట్టు ఈ లోపల ఏముండదు, ఒక్క గీతే ఉంటుంది. ఇలా ఉంటే తదియనాటి చంద్రరేఖ. దీనికి పైట బిందువులు కనపడతాయి మీకు. ఆ బిందువులను పైకి తీసి కలిపితే పూర్ణచంద్రబింబం అవుతుంది. ఇప్పుడు ఇందులో మీరు కొంత పదార్థాన్ని పెట్టారనుకోండి, అప్పుడు అది ఎలాంటి రూపాన్ని పొందుతుందంటే, మీకు బాగా తేలిగ్గా పట్టుకోవాలంటే పూర్ణచంద్రబింబాన్ని చూడండి.
దాన్ని సగానికి ఇలా చూడండి. కోసెయ్యండి అన్న మాట అనకూడదు కాబట్టి పై ముక్క మీద చెయ్యి పెట్టండి, కింద ముక్కు ఉంటుంది. అప్పుడు అది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కాదు, ఇలా ఉంటుంది. అమ్మవారి నుదురు ఎలా ఉంటుందంటే పౌర్ణమి నాటి చంద్రబింబపు క్రింది భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ద్వితీయం తన్మన్యే. ఎందుకని ఇలా కదు ఉంది, ఇలా. అందుకని చంద్రబింబము యొక్క కింది భాగంలా ఉంటుంది నుదురు. ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. చంద్రశకలం అంటే చంద్రుడిలోని ముక్క. అది ఇక్కడ ఉంది కిరీటం మీద అమ్మవారికి. కాసేపు భావన చేయండి, మీరు పట్టుకోగలిగారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎదురుగుండానే ఉన్నాడుగా, కింది భాగం చూస్తే ఇలా ఉన్న ముక్క అది ఇక్కడ ఉంది. ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. ఇప్పుడు పౌర్ణమి చంద్రుడు కావాలి. ఇప్పుడు అమ్మవారి నుదురు ఇలా ఉంది. ఈ చంద్రబింబం యొక్క కింది ముక్క అలాగే ఉంది. ఇదేగా మరి తీసుకెళ్లి ఆ పైన కిరీటం మీద పెట్టారు. ఇప్పుడు ఈ రెండు ముక్కలు ఓ దాని మీద ఒకటి పెట్టారనుకోండి, పూర్ణ చంద్రబింబం రాదు. ఎందుకు రాదు అంటే ఒకటే కారణం, ఇలా ఓ ముక్కు ఉంది, దాని మీద మళ్ళీ ఇలా ఓ ముక్కు ఉంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్లో క్యాపిటల్ డి ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ డి పడుకోబెడితే ఇలా కడుపు కిందకు వచ్చేట్టుగా పడుకోబెట్టి ఇలా గీత గీశారు. ఇప్పుడు మళ్ళీ గీత వచ్చేట్టుగా ముక్క పెట్టారనుకోండి, పూర్ణ చంద్రబింబం అవుతుంది. మళ్ళీ ఆ కడుపు దీని మీదకి వచ్చేట్టు పెడితే పూర్ణంగా గుండ్రంగా సున్నా వస్తుందా? రాదు. ఎందుకని అమ్మవారి లలాటము ఎలా ఉన్నదో అర్ధచంద్రం కింద ఉన్న చంద్రుడి ముక్క ఎలా ఉంటుందో పైన అలా ఉంది, కింద కూడా అలాగే ఉంది. మరి ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉన్నప్పుడు రెండు అలాగేగా ఉన్నాయి. అప్పుడు రెండు కలపడం కుదరదు. ఎలా కలుపుతారు? కలపలేరు మీరు. ఇది ఇలా ఉంది, గీత ఉంది, దాని మీద మళ్ళీ ఇలా ఉండి గీత ఉంది. ఇప్పుడు ఈ రెండు కలుస్తాయా? పూర్ణంగా కలవవు. కలవాలంటే ఏం చేయాలి? విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిద. తిరగయ్యాలి. ఇప్పుడు ఈ పైన ఉన్న ముక్కని తిప్పి పట్టుకుని ఇలా పెట్టారనుకోండి, ఆ డి ఈ డి కలిశాయనుకోండి, కలిస్తే ఈ గీత మీదకి ఈ గీత వచ్చి ఇలా ఉన్న ముక్క ఇలా ఉన్న ముక్క అంటుకున్నాయనుకోండి, ఇప్పుడు పూర్ణచంద్రుడు వచ్చాడు. మరి ఈ రెండు కలపడం ఎలా? పూర్ణచంద్రుడు రావాలంటే మరి రెండు ముక్కలు మీరు విడదీశారుగా, విడదీసినవి కలపాలిగా. కలపాలంటే మీరు లోకంలో ఏది పట్టుకొచ్చి అక్కడ అంటించి కలుపుతారు. శంకరులు అద్భుత ప్రయోగం అంటే ఎలా ఉంటుందంటే, ఆయన అన్నారు, నేను పట్టుకురావడం ఏమిటి కొత్తగా అన్నారు, సుధాలేపస్యూతి. ఆయనలోంచి అమృతపు చుక్కలు పడుతున్నాయిగా, ఆ అమృతం వల్ల అది అంటుకుంటుంది. రెండు జిగురుగా ఉన్న ముక్కలు దానికోటి ఇలా అంటుకున్నాయి అనుకోండి, అంటుకుపోతాయి. ఆయనలోంచి సుధాస్రావం అవుతోంది, అమృతం పడుతోంది, అమృతం జిగురుగా ఉంటుంది కాబట్టి దాన్ని దీన్ని ఇలా పెట్టగానే అంటుకుపోతుంది. అందుకని కొత్తగా జిగురు ఏదో తీసుకురాక్కర్లేదు, పూర్ణ చంద్రబింబం వచ్చేసింది. ఇప్పుడు ఏర్పడిన పూర్ణ చంద్రబింబం ఏదో అది రాకాహిమకరహ. అదిగో ఆ పౌర్ణమి నాటి చంద్రబింబంలా నా తల్లి ముఖం ఉందండి. అంటే అలా చెప్పేస్తే పట్టుకోలేమేమోనని అమ్మవారి నుదురు చూసి, కిరీటం చూసి, కిరీటాన్ని నుదురుని కలిపి శుక్లపక్ష తదియనాడు ఆకాశం వంక చూసి, కృష్ణపక్ష తదియనాడు ఆకాశం వంక చూసి, శుక్లపక్ష అష్టమి నాడు ఆకాశం వంక చూసి, కృష్ణపక్ష అష్టమి నాడు ఆకాశం వంక చూసి, 4 చంద్రబింబాల్ని కాగితం మీద రాసుకుని, కామాక్షి కిరీటం మీద ఉన్న శివుడి మీద ఉన్న చంద్రరేఖలు చూసి, ఈ బింబాల్ని కలిపితే ఎలా వస్తుందన్నది మీరు ఒక మాసం అంతా పరిశీలిస్తే, మీరు పౌర్ణమి వచ్చినప్పుడు కలిపి చూసి అలా చూశారనుకోండి, అబ్బా అర్థమైంది, ఇలా ఉంటుంది మా అమ్మ ముఖం అంటే పొంగు వస్తుంది మనసులో. నెల్లాళ్ళు ధ్యానం చేయించడానికి వీలుగా ఆకాశంలోకి చూసి అమ్మ ముఖం పూర్ణంగా చూడడానికి మీ చేత తపస్సు చేయించారు శంకర్. అందుకని ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిదః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః. ఆ పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో మా అమ్మ యొక్క ముఖమండలం అలా ఉంటుంది. కాబట్టి కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖం వంక చూసి ధ్యానం చేయడానికి కష్టమేమో, కానీ లోకంలో అమ్మ ముఖం చూసి ధ్యానం చేయడం తేలిక, ఆవిడ పెద్ద కొడుకు ముఖం చూసి ధ్యానం చేయడం తేలిక. ఎందుకని? ఆవిడ పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు, ఆయన గణపతి ముఖం గజముఖంతో ఉంటాడు. అందుకే సుముఖ అని ఆయనకు పేరు. ఆయనకు ఉన్నటువంటి 16 నామాలు.
మొట్టమొదటి పేరేమిటి? సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. లోకంలో పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు సంతోషించి మనసు నిలబడిపోయేటటువంటివి మూడే మూడున్నాయి, నాలుగోది లేదు. అప్పయ్య దీక్షితులు వారు నిర్ణయం చేశారు. ఆ మూడే, ఒకటిది చంద్రబింబం. చంద్రబింబం వంక చూసి మురిసిపోని వాళ్ళు ఉండరు. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు పొంగిపోతారు. అలాగే రెండవది ఏనుగు. ఏనుగు వంక చూడండి, దేవాలయాలకు వెడితే దేవాలయాల ముందు ఏనుగులు నిలబడతాయి. ఏనుగు వంక చూస్తే అబ్బా ఎంత బాగుందో అని అలా చూస్తారు పెద్దవాళ్ళు పిల్లలు కూడా. మన మనసుని అదే లాగేసుకుంటుంది. మూడవది సముద్రం. సముద్రం దగ్గరికి వెళ్ళి నించుంటే అబ్బా దాని గాంభీర్యం, దాని ఘోష ఎంత గొప్పగా ఉంటుందో. శంకరులు సౌందర్యలహరి పూర్తి చేస్తూ దాని మీద పెద్ద శ్లోకమే చేశారు. కాబట్టి అంత గొప్పగా సముద్రం ఉంటుంది. ఈ మూడు కూడా మనసు నిలబడడానికి తమంత తాము యోగ్యమైనవి. ఆ ఏనుగు ముఖం ఉన్నవాడు విఘ్నేశ్వరుడు. అందుకని మీ ప్రయత్నం లేకుండా ఆయన ముఖం మీద మీ ధ్యానం నిలబడుతుంది. అందుకని సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు కాదు. మీరు ఏ దేవత దగ్గరికి వెళ్ళి మీ ప్రార్థన చెప్పండి, ఆయన వింటున్నాడో వింటలేదో మీకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? ప్రతి వాళ్ళు కూడా చెవులకి మకరాభరణములని చెప్పేసి చెవులు నిండిపోయేటట్టుగా ఇలా ఆభరణాలు పెట్టేసుకుంటారు. చెవులు కనపడవు, అలా మూసేసుకుంటారు. మకర కుండలాలు అంటారు. మొసళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి, ఇలా పెట్టేసి ఉంటాయి. మీరు చెప్పింది వినపడుతోందో వినపట్టలేదో ఎవరికి తెలుసు? ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం అలా మకర కుండలాలు పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోవడం తెలుసా? ఆయనవి ఏనుగు చెవులు. శూర్పకర్ణ, ఏనుగు చెవులు కదుపుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరు చెవులు కదపరు. చెవులు కదపరు కాబట్టి వింటున్నారో వింటలేదో తెలియదు. ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం చెవులు కదుపుతూ వింటాడు. బాగా మనం చెప్పేది ఆయన వింటున్నాడు రా అని మనకు తృప్తిగా ఉంటుంది. ఏం మకర కుండలాలు అంటూ ఉండవు. అందుకని శూర్పకర్ణ, అంత గొప్ప కొడుకుని కన్న తల్లి ఆవిడ. ఆ తల్లి ముఖం ఎంత ప్రసన్నంగా ఉంటుందో, వెళ్ళి చెప్పుకోవడానికి యోగ్యంగా ఉంటుందో. అమ్మా అనేటప్పటికీ ఏదైనా చెప్పచ్చు, హాయిగా అమ్మ దగ్గర కూర్చోవచ్చు. పరదేవత ముఖం ఎలా ఉంటుందో ఆవిడ పెద్ద కొడుకు ముఖం అలాగే ఉంటుంది. ఆ మాటకొస్తే శివ కుటుంబం అంతా అలాగే ఉంటుంది. ఎందుకది? సుబ్రహ్మణ్యుడు సాక్షాత్ అమ్మ పోలిక. ముద్దులు మూట కట్టేస్తాడు. సుబ్రహ్మణ్యుణ్ణి చూస్తే పూజ మాట దేవుడెరుగు, బుగ్గలు పునికేసి ముద్దు పెట్టుకోబుద్ధి. అసలు పరమశివుడు చెప్పనే అక్కర్లేదు ఆయన అందం. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం. అటువంటి విష్ణు మనసు బారేసుకున్నారు శివుణ్ణి చూసి. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జుడి దెప్పి పొడిచాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అంతటి అందగాడు పరమశివుడు. కాబట్టి వాళ్ళ ఇల్లంతా అటువంటిది, వాళ్ళ కుటుంబం అంతా అటువంటిది. కాబట్టి ఆ తల్లి ముఖమండలం, ఆవిడ చిరునవ్వు అంత అద్భుతంగా ఉంటాయి. అందుకే మూకశంకరులు అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఓ మాట అంటారు. అమ్మా, నీ చిరునవ్వుని దేంతోనైనా పోల్చాలనుకున్నాను, కానీ వచ్చిన ప్రారంధం ఏమిటంటే నాకేం దొరకలేదమ్మా అన్నారు. ఎందుకు దొరకలేదు శంకరా అందావిడ. పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాప నిగళైః మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే సాదృశీ కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘ్యతే అన్నారు మందస్మిత శతకంలో. అమ్మచ్చి, నీ చిరునవ్వుకి నేను ఉపమానం చెప్పలేకపోతున్నానమ్మా అన్నారు. ఏమి ఎందుకు చెప్పలేవు? పీయూషం ఖలు పీయతే, అమృతం లాంటి చిరునవ్వు అందామా? ఆ అమృతాన్ని దేవతలు తాగేశారు, రాహుకేతువులు తాగేశారు. దానికి అందమేముందమ్మా అసలు ఆ అమృతానికి? ఇంతమంది దేవతలు తాగేసిన ఎంగిలి, రాహుకేతువులు తాగేసిన ఎంగిలి, ఆ అమృతానికి నీకు పోలిక? నీ చిరునవ్వుకి అమృతానికి పోలిక ఏమిటమ్మా? అమృతం లాంటి చిరునవ్వు అందామని ఉంది, కానీ నీ చిరునవ్వు ముందు అమృతం సరిపోదమ్మా, అది ఎంగిలి. కాబట్టి తీసేయి పక్కకి. పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే. పాల సముద్రం లాంటి చిరునవ్వు అందామని ఉందమ్మా, అంత స్వచ్ఛంగా ఉంటుంది. కానీ
అందులో మందర పర్వతాన్ని దింపారు, ఆదికూర్మం పడుకుంది దాని మీద, ఆ మందర పర్వతాన్ని పెట్టారు, వాసుకుని చుట్టారు, దేవదానవులు పట్టుకున్నారు, తిప్పారు, ఆ పాల సముద్రం అంతా చిలకబడింది. ఆ వాసుకి నోట్లోంచి ఆ ఉరుసుకున్నప్పుడు బాధతో విషాన్ని కక్కాడు, అందులోంచి హాలాహలం పుట్టింది, లోకాలన్నింటినీ పాడు చేసింది. అక్కడి నుంచి ఆ హాలాహలం ఊరి మీదంతా పడిపోతే హడిలిపోయి అందరూ చని కైలాసముదొచ్చి శంకర నివాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలవంచుందొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్ కనిరక్తరక్షణ కళాసౌరంభునిన్ శంభునిన్. పరిగెత్తికెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థన చేశారమ్మా. హాలాహలం పుట్టినటువంటిది, ఐరావతం పుట్టినటువంటిది మందర పర్వతం చేత చిలకబడింది, వాసుకి యొక్క విషం పడింది, దేవదానవులు అందులో కాళ్ళు పెట్టింది. ఆ పాల సముద్రాన్ని నిన్ని చిరునవ్వుని పోలిక చెప్పనా? కుదరదమ్మా. పాలసముద్రం అంటారేమో కానీ పాలసముద్రానికి నీ చిరునవ్వుకి పోలికేమిటమ్మా? ఇంత పరిశుద్ధమైన నీ చిరునవ్వుని తీసుకెళ్ళి పాలసముద్రంతో పోల్చనా? తీసేశానమ్మా, కుదరలేదు. పోన్లేవయ్యా, అమృతం కుదరలేదు, పాలసముద్రం కుదరలేదు. పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాప నిగళై మందాకినీ సహ్యతే. గంగ పరమ పవిత్రమైనటువంటి గంగ సాక్షాత్ పరమశివుని యొక్క జటాజూటం మీద పడింది కాబట్టి, ఆయన ఒంటికి తగిలింది కాబట్టి గంగకి పవిత్రత వచ్చింది. వాల్మీకి మహర్షి శ్రీరామాయణం చేస్తూ అంటారు, అది పరమశివునికి తగిలింది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు. భవుడు అంటే పరమశివుడు, భవుడు అంటే జలములకు అధిష్టాన దేవత. అందుకే లింగపురాణం భవ అన్న నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటుంది. నీటి రూపంలో ఉండి లోకాన్నంతటినీ బతికించేవాడెవడో ఆయన భవుడు, ఆయన భార్య భవాని అమ్మవారు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగద పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాస మహాకవి. అందుకని ఇద్దరూ ఎప్పుడు కలిసి ఉండేటటువంటి స్వరూపం వాళ్ళది. అటువంటి నీటి రూపంలో ఉండేటటువంటి పరమేశ్వరుడు ఇలా నిలబడి రెండు కాళ్ళు చాపి ఇలా పట్టాడు, నడుం మీద రెండు చేతులు. సాధారణంగా విష్ణు స్వరూపంలో ఇలా రెండు చేతులు నడుం మీద పెట్టుకు నిలబడితే ఆయన వేచి ఉన్న దేవుడు పాండురంగడు. భక్తుణ్ణి పిలిచి రావయ్యా దర్శనమిస్తానంటే ఉండవయ్యా మా అమ్మా నాన్న కాళ్ళు పడుతున్నాను, బయట ఇటకుంది దాని మీద నించో అన్నాడు. తల్లిదండ్రుల పాద సంవాహనం చేస్తున్న భక్తుడికి దర్శనమివ్వడానికి తానే ఎదురు చూసి నిలబడినటువంటి పరమోత్కృష్టమైనటువంటి అత్యంత సాత్విక స్వరూపం పాండురంగడు. ఇది విశాఖపట్నంలో సముద్ర తీరంలో ఉంది. ఇలా నడుం మీద చేతులు మనం చూడండి, ఎక్కడన్నా కాసేపు వేచి ఉంటే ఇలా పెట్టుకుంటాం, ఆ చేతి ఇండంటాడు, ఇలా పెట్టుకుని నించుంటాడు పాండురంగడు. అలా పరమశివుడు నించున్నాడు, ఇలా నడుం మీద రెండు చేతులు పెట్టుకుని జటాజూటాన్నంతటినీ విప్పి వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః ఆకాశమంత జటాజూటాన్ని విప్పాడు. విప్పి గంగని పడమన్నాడు. పడమంటే ఆవిడ చూసింది పైనుంచి కిందకి, మూర్ఖుడు. ఆ జటాజూటం విప్పి నించున్నాడు. ఈడ్చేస్తాను మొసళ్లతో ఎండ్రకాయలతో ప్రవాహంతో నేను పడితే తట్టుకుంటాడా? పాతాళానికి ఈడుస్తా ఏమనుకుంటున్నాడో ఉంది. ఆయనకి తెలియదు, సమస్తం తెలుసు. గంగ అహంకరిస్తోందనుకున్నాడు. బాగా జటాజూటం విప్పి నించున్నాడు. తల్లి పరమపావని పైనుంచి పడుతోంది. ఎన్నాళ్ళు పడిందో, సంవత్సరం పాటు పడింది. బిందువు కింద పళ్ళ తిరుగుతూనే ఉంది లోపల. దాన్ని ధ్యానం చేశాడు రావణాసురుడు. కదా నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాలలగ్నక శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యహం అగర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకంతమంతకాంతకం భజే అంటూ జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గడేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢ నినాడమడ్డవర్వయం చకార చండ తాండవ తనూతున శివ శివం అని ఆయన తాండవం చేస్తున్నప్పుడు జటాజూటంలో గంగ గిరగిర తిరుగుతున్నటువంటి రూపాన్ని ధ్యానం చేసి, నేను గంగానదీ తీరం సైకతంలో కూర్చుని విశ్వనాథుడి దేవాలయం వంక చూస్తే మూడవ కన్ను కలిగిన ముక్కంటి నాకు ఎప్పుడు కనబడతాడో అన్నాడు. కాబట్టి ఆయన ఆ గంగని పట్టడానికి నిలబడ్డాడు. చాలా గొప్పది గంగ, కింద పడితే ఏం తట్టుకుంటాడనుకున్నారు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబుగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుతున్న భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అన్నారు.
మహానుభావ ఆ గంగమ్మ నురగలతో, తుంపర్లతో, పెద్ద పెద్ద కెరటాలతో, మొసళ్లతో, పాములతో ఆకాశంలోంచి పడిపోతే అలవోకగా పట్టాడు. ఏడాది తిరిగింది, బిందువు కింద పడ్డా. భగీరథుడు వచ్చి ప్రార్థన చేశాడు, అయ్యా ఆవిడ అహంకారం బాగుంది, మీరు పట్టడం బాగుంది, నా పితృదేవతలు ఎప్పుడు తరిస్తారు, విడిచిపెట్టండి అన్నాడు. అంటే అప్పుడు విడిచిపెట్టాడు. అనేక పాయలు కింద పడింది. ఒక పాయ పాతాళానికి వెళ్ళింది, భాగీరథి. భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి అప్పుడు త్రిపథగా 3గా పయనించింది కాబట్టి ఆకాశగంగా భూమి మీద పాతాళ లోకంలో. కాబట్టి ఆ గంగ చాలా గొప్పది, చాలా గొప్పది అంటారు. కానీ అమ్మా గంగ ఎవరి చేత పట్టపడలేకపోయిందన్న కీర్తి ఉందా గంగకి? పరమశివుడి జటాజూటంలో చిక్కిపోయిందమ్మా, బయటికి రాలేకపోయింది, వదిలిపెడితే తప్ప. కాబట్టి గంగ కీర్తికి అక్కడ కళంకం వచ్చిందమ్మా. చాలా గొప్పదే గాని అంత పెద్ద ప్రవాహమైనా జటాజూటాన్ని వెంట్రుకలతో చుడితే కిందకి పడలేకపోయిందమ్మా. మాహేశ ఇష్ట జటాకలాప నిగళై మందాకి నీసహ్యతే. పరమశివుని యొక్క జటాజూటము చేత కట్టబడింది. కాబట్టి గంగకి నీ చిరునవ్వుకి పోలికేం వేస్తానమ్మా? నీ చిరునవ్వులను పట్టగలిగిన వాడెవరున్నాడు? ఆ ప్రవాహాన్ని ఆపగలిగిన వాడెవడున్నాడు? లోకాన్ని తరింప చెయ్యగలిగిన వెన్నెల ప్రవాహం జ్యోత్సన నీ యొక్క ఆ చిరునవ్వు. అమ్మ దానికి గంగకి పోలికేమిటమ్మా? కాబట్టి వెయ్యలేకపోయానమ్మా, ఏమనుకోకు. పోన్లేవయ్యా, ఇంకేం దొరకలేదా? శీతాంశుర్ పరిభూయ చేత తమసా తస్మాదనే తదృశీ. అమ్మా చంద్రబింబంతో పోలిక వేద్దామనుంది. చల్లగా ఉంటాడు కదూ, హిమకరుడు కదూ, ఎప్పుడు చక్క అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడుగా. ఇది చంద్రబింబం లాంటి చిరునవ్వు అందామనుంది. కానీ వచ్చిన సమస్య ఏమిటంటే వాళ్ళని కూడా పర్వకాలంలో రాహుకేతువులు సర్పరూపంలో వచ్చి గ్రసిస్తూ ఉంటారు. పాముల చేత పట్టబడినది చంద్రబింబం. అసలు అలా ఎవరి చేత ఆక్రమింపబడకుండా లోకాన్నంతటినీ అలరింప చెయ్యగలిగినది, అమృతత్వాన్ని ఇవ్వగలిగినది, మన్మధుణ్ణి గెలిచినటువంటి కామారిని తీసుకొచ్చి బహిర్ముఖుణ్ణి చేసి పక్కన కూర్చోపెట్టి ఆయన చేత తాళి కట్టించుకున్న తల్లివి నువ్వు. కామాన్ని కాల్చిన వాడిని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు నీ చిరునవ్వుతో. అమ్మా నీ చిరునవ్వుకి చంద్రబింబానికి పోలిక చెప్పలేనమ్మా. మరి ఏం చేస్తావు? కామాక్షి స్మిత మంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మా నీ చిరునవ్వుకి పోలిక లేదు, నీ చిరునవ్వుకు చిరునవ్వే సాటి. ఓ నమస్కారం చేసి వదిలేస్తున్నాను. అది అమ్మవారి చిరునవ్వు అంటే. ఆవిడ చిరునవ్వు అంత గొప్పది. అటువంటి చిరునవ్వు కలిగిన ముఖమండలాన్ని ధ్యానం చెయ్యనివాడు జీవితంలో ఎంత పాత్రత పోగొట్టుకున్నవాడు. శంకరులు ఒక చోట అంటారు, పరమశివుడు కాముణ్ణి కాల్చేశాడు. కాముణ్ణి కాల్చిన వాణ్ణి నేను భర్తని చేసుకుంటానని ఆవిడ తపస్సు చేసింది. లొంగుతాడా? లొంగాడు. లొంగితే శంకరాచార్యులు వారు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క రీతిలో ఇస్తారు. ఆయన ఒక రోజున అమ్మవారి దగ్గరికి వెళ్ళి మాట చెప్పారు, అమ్మా సుధాగండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యతృహ్యత్ కవనిరథమర్కేందుచరణం మహావీరో మార ప్రమథపతయే సంగీతవతే. అమృత భాండాల శ్లోకాలు. సుధా అమ్మా స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకరులు అబ్బో శ్లోకంలో అంటారు, మయి జనని దృష్టి సకరుణ అంటారు. ఆయన్ని చూసేటప్పటికి అమ్మవారు కారుణ్యంతో రావోయ్ శంకరా కూర్చో అంటుంది. పక్కకి వెళ్ళి కూర్చుని అన్నారు, అమ్మా అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. ఏం అనుమానం శంకరా నీకు? ఏం లేదమ్మా, మన్మధుణ్ణి కాల్చేశాడుగా పరమేశ్వరుడు, ఎప్పటి నుంచో కడుపులో కక్ష పెట్టుకున్నాడమ్మా, నన్ను కాల్చేస్తాడా? ఎప్పటికైనా పరమశివుడి మీద యుద్ధం చేసి గెలవకపోతే నా పేరు కాదంటున్నాడమ్మా. నాకు అనుమానంగా ఉందమ్మా, చాటుగా పరమేశ్వరుణ్ణి గెలవడానికి కావలసినటువంటి సంభారములను సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ మన్మధుడా. మనుశ్చంద్ర కుబేరస్యాలోపాముద్రాచ మన్మద అగస్తీరక్తి సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకా అని అమ్మవారి ఉపాసకులు 12 మందిలో మన్మధుడు ఒకడు. అందుకే మన్మధు బీజాక్షరం, క్లీం బీజాక్షరం ఉంది అమ్మవారికి. కాబట్టి అతను నా భర్త మీద యుద్ధానికి వస్తాడా? పైగా కాలిపోయాడు. హడల్ నా భర్త అంటే ఎలా వస్తాడయా? అమ్మా నువ్వు అనుమాన పడకు, వస్తున్నాడు. ఏమేం తయారు చేసుకున్నాడు యుద్ధానికి అంది అమ్మవారు. ఏం తయారు చేసుకున్నాడంటే ఏమిటమ్మా? పరమశివుడికి రథానికి ఎన్ని చక్రాలు? 2.
ఎందుకని? ఈ భూమిని అంతటినీ కలిపి రథంగా పెట్టుకుంటాడు, సూర్యచంద్రుడు ఇద్దరినీ చక్రాలుగా పెట్టుకుంటాడు. అమ్మా, మన్మధుడి రథానికి 4 చక్రాలున్న రథం తయారు చేసుకున్నాడు. 2 చక్రాలు ఎక్కువ ఉన్నాయా లేదా? ఇప్పుడు అలాగా 2 చక్రాలు ఎక్కువ ఉన్న రథం తయారు చేసుకున్నాడా? బానే ఉంది, కానీ అది ఏ రథం అయ్యా? ఏ రథం ఎక్కొస్తాడు? ఎలా గెలుస్తాడంటావు అంటే, అమ్మా నేను చెప్పనా, ఒక్కసారే మన్మధుణ్ణి గెలిచాడు పరమశివుడు. ప్రతి క్షణం ఓడిపోతున్నాడు శివుడు మన్మధుడి చేతిలో. కారణం ఏమిటో తెలుసా? నువ్వే. నేనేం చేశానయ్యా నా భర్త ఓడిపోవడానికి? నేను చెప్తాను చూడమ్మా ఎలా చేశావో. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. అమ్మవారి చెవులకు తాటంకములు పెట్టుకుంటుంది. తాటంక అంటే ఏదో దుద్దులు అవి అని మీరు అనుకోకూడదు. తాటంక అంటే తాటి చెట్టు యొక్క ఆకుని చెవులు కుట్టించగానే పెట్టాలి. పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కుమార్తె యొక్క మంగళసూత్రాన్ని పచ్చి తాటాకు మీద పెట్టాలి. పెట్టి పసుపు తాటికి పచ్చి తాటాకు ముడి వేసి అప్పుడు ముడుముళ్ళు వేయించాలి. పచ్చి తాటాకు పసుపు తాడుకి కట్టకుండా వేయించకూడదు. దాని పేరే తాళి. తాళి అంటే తాళ. అష్ట సౌభాగ్య వస్తువుల్లో అదొకటి. తాటి చెట్టు అమ్మవారి స్వరూపం. తాటి సంబంధం కలిస్తే 5వ తనం నిలబడుతుంది. అందుకని చెవికి తాటంక అని పేరు. తాటంక అంటే తాటాకుతో ఆ కన్నంలో మొట్టమొదట తాటాకు పెడతారు. అలాగే పెళ్లి సమయంలో కూడా కర్ణాభరణములను తాటాకు మీద పెట్టి అప్పుడు పెడతారు. ఇప్పటికీ మేము కాకినాడలో శారదా నవరాత్రులు చేస్తే ఒకరోజు తాటంకములు ఇస్తాం సువాసినులందరికీ. చెవులకి తాటంకములు పెట్టుకుని ఆభరణములు పెట్టుకుంటారు అప్పుడు. కాబట్టి ఆ తాటంకం సౌభాగ్య సూచన. ఎందుచేతనంటే ఏ కారణం చేత భర్త ఎదురుగుండా తాటంకాలు తీయకూడదు. చెవులకేమీ లేకుండా భర్త కనపడకూడదు. స్త్రీ పెళ్ళయ్యాక భర్తని కాసేపు మీరు రాకండిటని చెప్పి తలుపేసుకుని తాటంకం మార్చుకోవాలి. అంత శక్తివంతం 5వ తనానికి తాటంకం. అందుకే శంకరాచార్యులు వారు దాని మీద శ్లోకం చేశారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాత్యాది విషద. సరే, ఇప్పుడు మళ్ళీ అందులోకి వెళ్ళిపోతే ఇందులో ఎప్పుడవుతుంది? కాబట్టి అమ్మా, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. నువ్వు చెవులకు ఆభరణాలు పెట్టుకున్నావు కదా, తాటంకములు అంటే తాటాకు గుర్తుగా ఉన్న చెవులు. ఆ చెవులకు పెట్టుకున్న ఆభరణములు నీ బుగ్గలు మణుల యొక్క ఉపరితలములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఈ చెవులకు పెట్టుకున్న ఆభరణములు ఈ బుగ్గలలో ప్రతిఫలిస్తున్నాయి, ప్రతిబింబాలు పడుతున్నాయి. ఈ 2 చక్రాలు, వీటి ప్రతిబింబాలు బుగ్గల్లో పడితే 2 చక్రాలు. ఈ 4 చక్రాలు, 4 ఈ చెవుల ఆభరణములు, వాటి ప్రతిబింబములన్న 4 చక్రములన్న నీ ముఖాన్ని రథంగా చేసుకుని మన్మధుడు నీ ముఖంలో కూర్చున్నాడు. పరమశివుణ్ణి రమ్మనండి యుద్ధానికి కబురు చేశాడు. ఆయన ఏమనుకున్నాడు? పాపం పూర్వంలా గెలిచేయచ్చని ఓ అవనిరథమర్కేందు చరణం. అర్క అంటే సూర్యుడు. అందుకే జిల్లేడాకి అర్క సంబంధం. రథసప్తమి వస్తే జిల్లేడాకు పెట్టుకుంటారు. అర్క సూర్యుడి పేరే ఉంది దానికి, జిల్లేడు చెట్టుకి. జిల్లేడు చెట్టు అంత పవిత్రమే, కానీ ఇంట్లో పుట్టిందనుకోండి ఐశ్వర్యం నశించిపోతుంది. అందుకే గోడ లోపల, ఇంటి లోపల జిల్లేడు చెట్టు పెరగకూడదు. అందుకే లోకంలో భయంకరమైన శాపాలు ఇవ్వాలంటే 2. 1 జిల్లేడు చెట్టు నీ ఇంట పుట్టుగాక, 2 నీకు శివభక్తి లేకుండుగాక. ఈ 2 శాపవాక్కులు ఇస్తారు. నేను జిల్లేడు చెట్టు ఇంట్లో ఉండకూడదు. కానీ అర్క అది సూర్య సంబంధం. అందుకని జిల్లేడు పూల చేత జిల్లేడాకు తల మీద పెట్టుకుని రథసప్తమికి స్నానం చేయడం అవి ఉన్నాయి. సరే, ఇప్పుడు దాని తత్వం పక్కన పెట్టండి. అందుచేత అవనిరథమర్కేందు చరణం. పరమశివుడు యుద్ధానికి వస్తే భూమండలాన్ని రథంగా చేసుకుని సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టుకుని వచ్చాడు. వచ్చి ఎక్కడరా ఏడి మన్మధుడు యుద్ధానికి పిలిచాడు, నన్ను ఎక్కడున్నాడని అడిగాడు. అదిగో మీ ఆవిడ ముఖంలో కూర్చున్నాడు, ఆ ముఖాన్ని రథం చేసుకున్నాడు చూడమన్నారు. అనేటప్పటికీ ఇలా అమ్మవారి ముఖం వంక చూశాడు. అమ్మవారు చిరునవ్వు నవ్వేటప్పటికీ అంతే, యుద్ధానికి వచ్చానని మర్చిపోయి రథం దిగి వచ్చి పక్కన కూర్చున్నాడు. అమ్మా, ఓడిపోయాడా లేదా? యుద్ధానికి వచ్చిన వాడు బాణం వేయకుండా వచ్చి పక్కన కూర్చుంటున్నాడు. అందుకేనమ్మా చెప్తున్నాడు, మన్యే ఊహిస్తున్నానమ్మా అన్నారు శంకరాచార్యులు వారు. నీ ముఖాన్నే రథం చేసుకుని గెలిచేస్తున్నాడమ్మా ప్రతిరోజు. అమ్మో, అక్కడతో ఊరుకున్నారు అనుకుంటున్నారా? అంతఃపుర రహస్యాలు బయటపెట్టారు శంకరాచార్యులు వారు. మృషాకృత్వా గోత్రస్కలనమధవై లక్ష్య సమితం చిరాదంతశల్యగ్దహన కృతమున్మూలితమత అని ఒక శ్లోకంలో అంటారు. గోత్రస్ఖలనం చేశాడు పరమశివుడు. ఆయన ఏం పాపం అటువంటి వాడు కాడు. దాని యోగ రహస్యం వేరుసమండి. మీరు కేవలం బయట కథ వినకూడదు, దాంట్లో చాలా పెద్ద యోగ రహస్యం ఉంది. ఒక రోజున అంతఃపురానికి వెళ్ళాడు, ఏకాంత మందిరానికి. పార్వతీదేవి కూర్చునింది హంసతీలికా తల్పం మీద. వెళ్ళి పక్కన కూర్చుంటూ గంగా అన్నాడు.
భార్య దగ్గరికి వెళ్ళి ప్రియురాలి పేరు చెప్తే గోత్రస్ఖలనం అయిందంటారు. గంగ ఎప్పుడూ శివునికి భార్య కాదు. గంగ భరింపబడిందంతే. పాణిగ్రహణం చేసింది, తాళి కట్టింది పార్వతీదేవికే. పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతులు. వాళ్ళ మధ్యలో వాళ్ళిద్దరే, వాళ్ళ పక్కన స్థానం ఎవరికి ఎప్పుడు భార్యా స్థానం ఉండదు. అదొక్క పార్వతీదేవికే దక్కింది. కాబట్టి ఆ పరమశివుడు పక్కకెళ్ళి పార్వతీదేవి పక్కన కూర్చుంటూ గంగా అన్నాడు. ఏదో పాపం పరిహాసానికి అనుకోండి, నిజంగా ప్రియురాలని కాదు, పరిహాసానికి అన్నాడు. వెంటనే ఆవిడ కోపం వచ్చింది. అన్నన్నా నా దగ్గరికి వచ్చి అలా అంటావా అని ఆవిడ ఇలా కొంచెం కళ్ళెర్రబడ్డాయి. తన చెక్కుల కుంకుమ పత్ర భంగ సంజనిత నవీన కాంతి జల్లగ గద్గద కిన్న కంటి అంటాడు నందితిమ్మనగారి పారిజాతాపహరణంలో. అలా కన్నులు ఎర్రబడ్డాయి, బుగ్గలు ఎర్రబడ్డాయి, కొత్త కాంతులు వచ్చాయి ముఖంలోంచి. వచ్చి ఆవిడ ఓరగా కోపంగా చూసింది. అయ్య బాబోయ్, ఎలా ఇప్పుడు కోపం తగ్గించడం, ఏం చెప్పాలో అర్థం కాక ఏమనుకోకే ఏదో అనేశానని గబుక్కుని కాళ్ళు పట్టుకుందామని కిందకు వంగాడు. మన్మధుడికి శరీరం లేదుగా, కాల్చేశాడుగా, అందుకని అనంగుడు, ఆయన శరీరం లేనివాడు. ఆయన ఎక్కడుంటాడు? ఎప్పుడు దంపతుల ఏకాంత మందిరాల్లో ఉంటాడు. అందుకని ఆయన అక్కడ ఉన్నాడు, ఓ మూల నించున్నాడు, కనపడ్డం. కడుపు మంటతో ఉన్నాడు. చిరాదంత శల్యదహన కృతమున్మూలితవత, నన్ను కాల్చేశాడరా, ఎప్పటికైనా మూడో కన్ను మీద తంతానా అని చూస్తున్నాడు. ఆయన ఇలా వంగుతుంటే చరణ కమలే తాడ ఎత్తితే, అమ్మవారు తామర పువ్వు లాంటి తన పాదమెత్తి అలా అంటావా నా దగ్గరికి వచ్చి అని చిన్న పిసరం ఇలా అంది. మూడో కంటి దగ్గర ఇలా అంది. కాలెళ్ళి తగిలింది ఆయనకి. తగిలేటప్పటికీ కిలా కోటిక్వాణై కిల్ల కిల్లితమీశాన రిపుణా, ఆమె కాలి గజ్జెలు మామూలుగా గల్లు మనవలసినవి పకపకా అన్నట్టు వినపడింది శివుడికి. ఏమిట్రా పకపక అన్నాయని చుట్టూ చూశాడు, ఎవరు కనపడలేదు. ఎందుకని? ఆ కాలు శివుడి నుదుటి దగ్గర కెడుతుంటే నా కక్ష తీరుతోందని అమ్మవారి పాదం పట్టుకుని ఆ పాదం ద్వారా నుదుటిని తగిలి అమ్మయ్య ఇన్నాళ్ళకి తన్యానని మనవధుడు పంగుపాడమ్మా, నీ వల్లే ఆయన గెలుస్తున్నాడమ్మా మనవధుడు అన్నారు శంకరాచార్యులు వారు. ఒకటా రెండా ఇన్ని విశేషాలు చెప్పారు. అయితే యోగ రహస్యం వేరుసుమండి. ఒక్క శివుడే అలా చేశాడని మీరు అనుకోకూడదు. ఎన్నో చోట్ల పరమేశ్వరుడు కూడా ప్రణయ సంబంధంగా విశేషాన్ని అలా ఆవిష్కరించాడు మహానుభావుడు. శ్రీకృష్ణ భగవానుడు నందితిమ్మనగారి పారిజాతాపహరణంలో జలజాతాసనవాసమాది సురభూజాభాజనం వైత నచ్చులతంతాయుధు కన్న తండ్రి శిరమచ్చోమామ పాదంబునం తొలగంతో చలతాంగి అట్లయగునాథుల్ నేరముల్ జేయ బేరల కంచిందిన కాంతలెందు నుచిత వ్యాపారముల్ నెత్తురే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంట కవితానము తాకిన సుక్కునంచు నేనని ఎద అలుకమానవు కదాయికనైన అరాళ కుంతలా అని కృష్ణుడు సత్యభామ పాదాలు పట్టుకోవాలా? ప్రణయ సన్నివేశం దేన్ని ఎక్కడి వరకు తీసుకోవాలో అక్కడ వరకు తీసుకోవాలి, అంతేకాని దాన్ని ఆధారం చేసుకుని కుటుంబాల్లో ప్రారంభాలు చేయకూడదు. కాబట్టి దాని యోగ రహస్యం వేరు. ఇప్పుడు నాకు సమయం లేదు కాబట్టి నేను ఆ యోగ రహస్యం చెప్పట్లేదు. చాలా పెద్ద యోగ రహస్యం దాచారు శంకరాచార్యులు వారు. కాబట్టి అమ్మవారి యొక్క స్మిత జ్యోత్స్న, ఆమె చిరునవ్వు అటువంటిది. అంత గొప్ప చిరునవ్వు కలిగిన తల్లి కాబట్టి ఆమె ముఖమండల దర్శనం చేసి ఆమె పాదములు పట్టని వాడి జన్మ ఇంకెందుకు? అంత ప్రసన్నమైన తల్లి కాబట్టి మళ్ళీ వెనక్కి రండి. కొణత్కాంచీదామాకరి కలత కుంభస్తనత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. అసలెక్కడ లలితా సహస్రనామ స్తోత్రంలో చతుర్బాహు సమన్విత ఏమైనా చెప్పానా నేను ఇవాళ? ఏం చెప్పలేదు. అది చెప్దామని ప్రయత్నం చేసి ఇది చెప్పా ఇప్పటి వరకు. రేపు ఆ చేతులు ఏమిటో చెప్తాను. ఆ చేతులు ఏమిటో, ముందు ఎరుపు కాంతి ఎందుకు వచ్చిందో, శ్రీసరణి ఏమిటో, వెనక ఎరుపు కాంతి ఎందుకు వచ్చిందో, అప్పుడు తల ఎందుకు కనబడుతుందో, ఆ తల్లి ఆవిర్భావ విశేషం ఏమిటో, అందులో ఎన్ని రహస్యాల్ని దాచారో వ్యాస భగవానుడు రేపటి రోజున పరదేవత పలికించినంత మేర రేపు సాయంకాలం మళ్ళీ 6:30 కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.